హాయ్ ఫ్రెండ్స్, ఎస్ బాజీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు నేను విజయవాడ రావడం జరిగింది. సో ఇక్కడ రాగానే నాకు ఈ ప్యారెట్స్ పక్షులు అయితే కనిపించినాయి నాకు. సో ఇవి చాలా ఆనందంగా అయితే అటు ఇటు ఎగురుతూ ఉన్నాయి. సో వీటిని చూస్తూ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే చూడాలనిపించింది, కానీ చాలా వీడియో అనేది లాంగ్ అవుతుందని చెప్పేసి కొంచెం తొందరగా ఫినిష్ చేద్దాం అనుకున్నాను. సో ఇవి రంగులు రంగులుగా చాలా అందంగా అయితే ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ చిలకలు అయితే. కానీ చిలకలు చుట్టడానికి చాలా అందంగా ఉన్నాయి. వీటన్నిటికీ ఫుడ్ పెట్టి బాగా మెయింటెనెన్స్ చూసుకుంటున్నారు వీళ్ళు. అందుకోసమే అవి హుషారుగా అటు ఇటు ఎగురుతూ ఉన్నాయి. నాకైతే అనిపించింది ఫ్రెండ్స్, రంగు రంగుల చిలకలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సో నాకైతే బాగా నచ్చినాయి ఈ చిలకలు అన్నీ. సో మీకు కూడా కావాలంటే విజయవాడలో ఉంది ఫ్రెండ్స్ ఈ షాపు, ట్రై చేయొచ్చు. అలాగే ఇక్కడ వచ్చేస్తే కుక్క పిల్లలు ఉన్నాయి చూసారా. ఈ పైన వచ్చేసి ఒక బీడుకు సంబంధించినవి. సో కింద వచ్చేసి ల్యాబ్ కుక్క పిల్లలు అంట. ఇవి చాలా అందంగా ఉన్నాయి, తిని పండుకున్నాయి అనుకుంటా బాగా. ఎటు తిరగట్లేదు ఇవి. సో ఇటుపక్క చూస్తే కొంచెం పెద్ద చిలకలు ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చిలకలు. చూస్తూ చూస్తూ అలాగే ఉండాలనిపించింది, కానీ టైం అనేది చాలా తక్కువ ఉంది కదా, అందుకోసమే తొందరగా ఫినిష్ చేస్తున్నాను. కొంచెం లోపలికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇలాగే ఇక్కడ వచ్చేసి చేపలు పెంచుకునే వెక్వేరియం అంటారు కదా, అవి ఉన్నాయి గ్లాసెస్. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయి. చిన్న చేపలు చిన్న చిన్నవి చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా రకాలు కూడా ఉన్నాయి. సో వీటిని చూస్తుంటే నాకు భలే ముచ్చటగా ఉంది. అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా గోల్డెన్ ఫిషెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. రకరకాల కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే చూపిస్తూ ఉంటాను. సో గోల్డెన్ ఫిషెస్ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చిన్న చేపలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఏమన్నా చేపలు పట్టేస్తూనే ఉన్నాడు ఒక పక్క. సో ప్యాక్ అంటే ఎవరికన్నా పెంచుకోవడానికి ఇస్తున్నాడు ఈయన. సో ఈయనకి నేను థ్యాంక్ యూ కూడా చెప్పాను. సో ఇక్కడ చూసారు కదా గోల్డెన్ ఫిష్లు కొంచెం పెద్దవి ఇవి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి చూడటానికి. సో ఇవి వచ్చేసి ఇంకా చిన్న చేపలు వైట్ కలర్లో ఉన్నాయి కదా, మీకు కనిపిస్తుందా. సో అదే ఆక్సిజన్ పెట్టడానికి పైపులు పెట్టేస్తున్నారు. సో ఆ చేపలు కూడా పార్సిల్ చేస్తున్నాడు అన్న వాళ్ళకి పెంచుకోవడానికి. ఇక్కడ చూసారు కదా గోల్డెన్ ఫిష్లు ఇంకా వైట్ ఫిష్లు రెండూ ఉన్నాయి ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు చూడటానికి ఎంత ముచ్చటగా ఉందనంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సో నేను కూడా పెంచుకోవాలనుకుంటున్నాను ఇలాంటి చేపలే. సో అది నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఖచ్చితంగా నేను కూడా తీసుకొని. మీకు కూడా కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. చేపలు పెంచడం ఒక ఆర్ట్, బాగుంటుంది. సో చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో. మన ఇంట్లో పెంచుకుంటే మంచి కళ అనేది వస్తుంది మన ఇంటికి. సో ఇక్కడ చూశారు కదా ఇంకా కలర్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. రకరకాల కలర్స్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. చూశారు కదా బబుల్స్ కూడా, దానికి ఆక్సిజన్ అందించడానికి చేపలకి వాళ్ళు అన్ని దాంట్లో పెట్టేశారు ఆక్సిజన్ పైప్స్, చేపలకి ఆక్సిజన్ అందడానికి. చేపలు చూసారుగా రంగులు రంగులుగా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇది ఒక చిన్న చేపలు. సో బబుల్స్ అనేది వస్తూనే ఉంటాయి పొద్దుక్కడ. ఆపర్ అంట అవి రన్నింగ్లోనే ఉంటాయంట పొద్దుక్కడ. అలాగే ఫిష్లు చూసారు కదా ఇక్కడ ఒక వేరే కలర్లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఈ కలర్ ఏంటో చాలా అంటే చాలా రంగులు ఉన్నాయి ఈ చేపలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఇందాక చూపించిన చేపే ఇక్కడ వచ్చేసింది సేమ్. ఎదర మూతి మొత్తం అదే మొహం మొత్తం ఎర్రగా ఉంటుంది. సో తోక మొత్తం తెల్లగా ఉంటుంది. ఈ చేపను చూశారు కదా మీరు ఎప్పుడైనా చూసారా. పైన నెత్తి మీద ఒక కుండలాగా వచ్చింది చేప. చూడటానికి చాలా అందంగా ఉంది. ఇది ఇంకా అంటే ఇంకా బాగుంది చేప. సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చేపల కోసం ఆక్సిజన్ ఎలా పెట్టారు, వాటి ప్రాణాలని మంచిగా కాపాడి మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ చేపలు మొత్తం నిలువుగా నిలబడినట్టున్నాయి కదా. చాలా అంటే చాలా ముచ్చటగా ఉంది. సో ఇక్కడ చూసారుగా ఫుల్ వైట్ కలర్లో ఉంది చేప ఒకటి. సో చాలా బాగుంది చూడటానికి. దీని కన్ను చూడు ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. తోక భలే గూపుతూ ఉంది. సో ఇక్కడ చూసారు కదా ప్యూర్ వైట్. ఇవి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూడటానికి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఒక్క మచ్చ కూడా కొంచెం కలర్ కూడా లేదు. ప్యూర్ వైట్ కలర్లో ఉన్న చేప ఇది. సో ఇక్కడ వచ్చేసి ఇదొక చేప. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి 3 చేపస్ 3 కలర్లు ఉన్నాయి చేపలు, 3 రకాలు. సో ఇవి మంచిగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి చేపలు మొత్తం. ఇక్కడ పైన వచ్చేసి లైట్ గోల్డ్ ఫిష్ అంట. ఇవి లైట్ కలర్లో ఉన్నాయంట నాకు చెప్పారు. సో నాకు కూడా బట్ దాని గురించి అంత క్లారిటీగా తెలియలేదు. సో నేను ఇంకా మీకు వీడియోలో క్లారిటీగా చెప్పడానికి సారీ ఫ్రెండ్స్, నాకు వచ్చిన విధంలో చెప్తున్నాను. సో నేనైతే చెప్పడం కన్నా సరే మీరు ఈ వీడియో చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో చేపలు అయితే మంచి మంచి కలర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత హుషారుగా ఎగురుతూ ఉన్నాయో అవి. సో మీతో మాట్లాడుతుంటే నాకు గొంతు కూడా ఎండిపోతుంది. అలాగే చూసారుగా ఫ్రెండ్స్
వైట్ ఫిష్లు ఎలా అంత అందంగా ఉన్నాయో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్ అంటే మా ఇంట్లో ప్లేస్ లేక నేను తీసుకోలేదు. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలాగైనా సరే తీసుకొని పెంచుతాను ఈ చేపల్ని. ఇంట్లో చేపలు పెంచి ఒక ఎక్వేరియం ఉంటే చాలా అందంగా ఉంటుంది ఇల్లు కూడా. సో చూశారు కదా, ఇది ఒక డిజైను ఎదురా. సో ఇక్కడ కూడా చేపలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి చేపలు. ఒక రకాల కలర్స్తో ఉన్నాయి. సో ఈ బాక్స్ చూశారు కదా ఎంత డిజైన్గా ఉందో ఎదురా. ఇలాగే మన ఇంట్లో కూడా మనం పెట్టేసుకొని ఒక నీట్గా